నేనే ఒక రూమ్లో రెంట్ కట్టకుండా బతుకుతుండే. నా ఫ్రెండ్ అని వీడు వచ్చిండు. సో వీడికి కూడా వాడే రెంట్ కడుతుంది. సరే మేమిద్దరు ఉన్నప్పుడు మా కొంచెం ఇబ్బంది ఉందని అందుకే మా కూడా వచ్చిండు. మా ముగ్గురికి ఒక రెంట్ కట్టింది పాపం. సో ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్గా ఇదో మావాడు డైరెక్టర్ అవుతున్నాడు. సో చాలా హ్యాపీ. దాంట్లో మా విష్ణుమా ఉన్నాడు, రష్యాన్ ఉన్నాడు, సో ప్రసాద్ గారా అండ్ రాఘమయ్య నలుగురు నాకు నచ్చిన ఆర్టిస్టులు. ఇంతమంది కమెడియన్స్ అందరినీ కలిపి ఉద్దట పెట్టి చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఎప్పుడైనా ప్రీ రిలీజ్కి వెళ్ళి నేను అందరికి కలిసి వెళ్ళిన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఆయి సినిమా ధన్యవాదాలే. అది వర్కౌట్ అయింది, ఇది కూడా వర్కౌట్ అవ్వాలి. సో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయకుండా విజయ్ ప్లీజ్ కొంచెం టైం మొత్తం అయిపోయింది. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. నేను చూశాను. నేను ఫస్ట్ హాఫ్ వరకు చూపించిండు, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్లో నడుస్తుంది. అయిపోయింది మామ పంపించా. ఓకే అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్. సో నెక్స్ట్ మా ఫేవరెట్ వివేక్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే దర్శి నాకు బ్రోచే వారు యాక్చువల్గా పెళ్లి చూపుల దగ్గర నుంచి చాలా వెరీ క్లోజెస్ట్ బడ్డీ. అంటే దర్శి ఫస్ట్ మీ గ్రోత్ ఫ్రమ్ పెళ్లి చూపులు టు వాట్ యు ఆర్ నౌ, ఇది చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. కోర్ట్ కానీ అంటే వెరీ అన్ప్రెడిక్టబుల్ జానర్స్ ఆడిషన్. సో కీప్ షైనింగ్ దర్శి. అండ్ విష్ణు కానీ రాజ్మయూర్ కానీ, విష్ణుతో ఈ మధ్యన వచ్చరికి సరిపోతాలో చేశారు. నేను అంత గొప్ప క్యారెక్టర్ వెళ్ళైపోయాను. విష్ణు నాకు వ్యూ ఉండిపోయింది యాక్చువల్గా. బట్ అంటే మ్యాడ్లో చూసినప్పుడు విష్ణుని నేను చాలా అండర్ యూటిలైజ్ చేస్తున్నానని చెప్పి అనిపించింది. విష్ణు లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఇన్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్. అండ్ రాజ్మయూర్ ఫస్ట్ డెబ్యూ నా మెంటల్ మధ్యలో సినిమాలో వచ్చేసరికి ఒక చిన్న క్యారెక్టర్లో చేశాడు. అండ్ వెరీ హ్యాపీ టు సీ ది త్రీ పీపుల్ అంటే షైనింగ్ ఒక్కొక్క సినిమాకి పైకి వెళ్తుంటే వచ్చేసి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. అండ్ ప్రసాద్ గారు, నాకు మీ కమిటీ కుర్రోళ్ళు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అసలు మీ కామెడీ టైం నాకు చాలా ఇష్టం నాకు. అండ్ ఈ సినిమా ట్రైలర్ కానీ అన్నీ చాలా ప్రామిసింగ్ ఉన్నాయి యాక్చువల్గా మీ వర్క్ కానీ. అండ్ జీవన్ గురించి చెప్పేదేం లేదు. విహారిక బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ యాక్చువల్లీ. సో మీరు చూస్తుంటాను, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ బన్నీవాస్ గారు అంటే రీసెంట్గా లిటిల్ హార్ట్స్ లాంటి ఒక సినిమాని వచ్చేసరికి ఆయన జనాల దగ్గర తీసుకెళ్ళిన విధానం వచ్చేసరికి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు ప్రమోట్ ఎ ఫిలిం. సార్ ఐ థింక్ యూ హ్యావ్ అనదర్ విన్నర్ యువర్ హ్యాండ్. సో అంటే చాలా ప్రామిసింగ్ అనిపిస్తుంది. అండ్ గుడ్ లక్ టు కళ్యాణ్ గారు, విజయేంద్ర గారు అండ్ భాను గారు. ఐ థింక్ ఇంకొక హ్యాట్ పిక్ రెడీ అవ్వబోతుంది అనుకుంటున్నారు. తండేల్, సింగిల్ అండ్ దిస్ వన్. కళ్యాణ్ గారు అండ్ భాను గారు మీకు. విజయేందర్, సో నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను యాక్చువల్గా. బట్ నాకు చూస్తున్నప్పుడు వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ రిమైండింగ్ మీ ఆఫ్ మై బ్రోచే డేస్ యాక్చువల్లీ. సో నేను బ్రోచే ఫస్ట్ పెట్టుకున్న టైటిల్ మిత్ర బృందం యాక్చువల్గా. సో నేను మళ్ళీ మిత్ర మండలి అని చూసినప్పుడు వచ్చరికి ఎక్కడో నేను టుక్ మీ బ్యాక్ టు దోస్ డేస్ యాక్చువల్లీ. సో చాలా ప్రామిసింగ్ విజయ్, గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ బేసికల్గా దివాళీ అనేది చాలా డ్రై సీజన్ అది ఇది అని చెప్పి అంటారు. లాస్ట్ దివాళీ వచ్చేసరికి అది బ్రేక్ చేసి 3 సినిమాలు బ్లాక్ బస్టర్లు. ఈ దివాళీకి ఈ 4 సినిమాలు వచ్చే తెలుసు కదా కానీ, మిత్ర మండలి కానీ అండ్ కేరామ్స్ కానీ జూర్ కానీ అన్నీ చాలా బాగా విజయ్ చాలా మంచి డైరెక్షన్ చేసింది సినిమా, బాగా రాసింది. సోషల్ సెటైర్ ఉంటుంది ఈ సినిమాలో. కామెడీతో పాటు సోషల్ సెటైర్ ఉంటుంది. అంటే చాలా చాలా సీరియస్ విషయాన్ని చాలా కామెడీగా చెప్పిండు. యూ సీ ఇట్ అంటే మీకు ఆ లెన్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ సోషల్ సెటైర్ యాక్చువల్గా అయితే. చాలా బాగుంటుంది. అండ్ చాలా మంచి రైటర్ యాక్చువల్గా. మాకు కళ్యాణ్కి అనిపించి రైటింగ్లో చాలాసార్లు ఐడియాస్ ఇచ్చిండు. అండ్ వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హిస్ రైటింగ్. అండ్ థ్యాంక్స్ విజయ్. హోప్ఫుల్లీ దిస్ విల్ బీ బ్లాస్ట్ ఫర్ యూ. అండ్ వాసు గారికి కూడా ఇది చాలా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ హ్యాట్రిక్ దీని తర్వాత మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద యాక్టర్స్
And Niharika, congratulations and welcome to Bollywood. And Vishnu, always fan of your acting. Raj Mayur, Prasad Bera, and the music director, everybody, congratulations in advance. And hopefully it will be a great success to Vijay. More money, more peace, success, positivity through cinema. Thank you. సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి అంటే విజయ్ ఎప్పుడు ఎంటి కట్టుకోడు కాదు. సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు నేనే రెంట్ కట్టిన విజయ్కి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ. డెఫినెట్గా మీరు అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. బన్నివాస్ గారికి డబ్బులు రావాలని ఈ సినిమాలో పనిచేసిన దర్శి, నిహారిక వీళ్ళందరికీ, మిగతా ఆర్టిస్టులందరికీ గిఫ్ట్ రావాలని కోరుకుంటూ 16th రోజు సినిమా చూడండి, థియేటర్లో ఫ్రీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ, ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మా విజేంద్ర అన్న, కళ్యాణ్ అన్న, భావన అన్న, సోమరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. నా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్తాను నెక్స్ట్ ఆర్డర్లో గుర్తుపడతారు ప్రసాద్ బెహరా, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్మైల్ బాగుంటుంది కానీ చూడాలనిపిస్తుంది అప్పుడు. జీవన్ అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా మంచి క్యారెక్టర్ చేశారు, చాలా కష్టపడి ఇబ్బంది పెట్టకుండా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజ్ మయూర్, మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ దిస్ మూవీ, డైలాగ్ తక్కువ ఫీల్ అవ్వకుండా కోఆపరేట్ చేశాడు. అండ్ విష్ణు, థ్యాంక్ యూ మామ. నెక్స్ట్ వచ్చి నిహారిక గురించి చెప్పాలా, దర్శి గురించి చెప్పాలా, నీ గురించి ఇంకేమైనా చెప్పాలా? విష్ణు మామ, నెక్స్ట్ సినిమా ఇద్దరం కలిసి చేస్తున్నాం, లడ్డు టైటిల్. విష్ణు ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు ఆ సినిమాకి. నిహారిక చాలా హ్యాపీ మీతో వర్క్ చేయడం. అంతేనా మామ? కరెక్టే మాట్లాడుతున్నా, అడ్జస్ట్ అవుతారు కదా, ప్రాబ్లం లేదు. ఓకే నిహారిక, థ్యాంక్ యూ సో మచ్. లిస్ట్ పెద్దగా ఉంది బేసిక్గా, థ్యాంక్స్ చెప్పే లిస్ట్. అండ్ కాసర్ల శ్యామన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. కత్తందుకో జానకి చాలా కష్టపడి ఇష్టపడి రాసాము, వర్కౌట్ అయ్యింది బాగా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, హాయ్ వంశీ. టోనీ క్యారెక్టర్ చేశారు మూవీలో, చాలా క్లోజ్ ఫ్రెండ్. కొన్ని ఎక్కువ డైలాగ్ లేకుండా ఒకటే డైలాగ్ ఉండే సినిమా మొత్తం, కారు వేయించారని చెప్పేసి. సో దర్శి మామ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మూవీ మొత్తం బాగా సపోర్ట్ చేశారు, ఆల్మోస్ట్ 1.5 years జర్నీ మంది. థ్యాంక్ యూ, చాలా బాగా వచ్చింది మూవీ, చూసుకున్నా ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా వచ్చిన, థ్యాంక్ యూ మామ. అండ్ శ్రీ విష్ణు అన్న, నేను వర్క్ చేసిన ఫస్ట్ మూవీ శ్రీ విష్ణు అన్నదే, అన్నకు గుర్తులేదేమో, గుర్తున్నా, థ్యాంక్ యూ అన్న గుర్తు తెచ్చుకున్నందుకు. సో శ్రీ ప్రమేశం అని మూవీ చేసిండే అన్నతో, సో దాంతోనే నాకు జర్నీ స్టార్ట్ అయింది. అండ్ నా జర్నీ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీరు గెస్ట్ వచ్చిన చాలా హ్యాపీగా ఉందన్న, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఎస్పెషల్లీ బన్నివాస్ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ సో మచ్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అమ్మా, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ తిరగట్లేమమ్మా, ఇట్లా చెప్తురా, వీడు యూకే నుంచి వచ్చింది చెప్తాడు. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకెవరినైనా మర్చిపోలే, మహేష్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నిరంజన్ సార్. కశ్యప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ.